హాయ్ అండి. వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్. ఈరోజు ఈ వీడియోలో మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ముందుగా మనం దేనిలో అయితే బిర్యానీ చేసుకుంటున్నామో అందులోనే షాజీరా, లవంగాలు, చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, ధనియాల పొడి, ఉప్పు, కారం, బిర్యానీ మసాలా, అలాగే కొంచెం పసుపు, పుదీనా, కొత్తిమీర, నిమ్మరసము, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలిపితే బిర్యానీ టేస్ట్ అనేది అంత బావుంటుంది. అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 750 గ్రాముల చికెన్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ముందుగా వేసుకున్న మిక్స్ అంతా చికెన్‌కి పట్టిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే గనక ఫ్రెష్ క్రీమ్ కొంచెం వేసుకోవచ్చు. లేకపోతే అది స్కిప్ చేసేసుకొని అంతా మళ్ళొకసారి కలుపుకోవాలి. ఇలా సెపరేట్‌గా ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసుకొని కలుపుకుంటేనే ఫ్లేవర్స్ అనేవి చికెన్‌కి బాగా పడుతుంది. చికెన్ ఇలా మ్యారినేషన్ చేసుకున్న తరువాత కుదిరితే నైట్ మొత్తం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఉంచుకోవచ్చు. లేకపోతే గనక మార్నింగ్ అయితే కనీసం ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక 2:30 కప్పులు బిర్యానీ రైస్ తీసుకొని అది చక్కగా వాష్ చేసుకొని నానబెట్టుకొని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక గిన్నెలో ఒక 4 కప్పులు నీళ్లు పోసుకోవాలి. అవి మరిగిన తర్వాత హోల్ బిర్యానీ దినుసులు మొత్తం వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అందులోనే కొత్తిమీర, పుదీనా, అలాగే రుచికి తగినంత ఉప్పు, ఒక చెక్క నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి, డ్రైడ్ రోజ్ పెటల్స్, ఇది కంప్లీట్‌గా ఆప్షనల్. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. రైస్ ఒక 70% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఉడికించుకున్న వాటర్‌లో నుంచి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్‌లోకి పోసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా వేడినీళ్ళు పోయటం వల్ల చికెన్ కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు చుట్టూతా ఉన్న ఆ చికెన్ మ్యారినేషన్ మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. లేకపోతే గనక బిర్యానీ అనేది మాడిపోతుంది. ఇప్పుడు 70% కుక్ అయిన రైస్‌ని లేయర్స్‌గా వేసుకోవాలి. రైస్ మొత్తం సెట్ చేసేసుకున్న తర్వాత ఒకసారి గిన్నెని ట్యాప్ చేసి ఇప్పుడు దాని మీద పైన 2 స్పూన్ల నెయ్యి, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఎడ్జెస్‌లో ఒక హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం బిర్యానీ ఎసెన్స్ ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే వేడి నీళ్ళు ఒక హాఫ్ కప్ వేసుకోవాలి. కొంచెం కుంకుమ పువ్వు పాలు కూడా వేసుకోవాలి. పైన కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఇప్పుడు దమ్ చేసుకోవడం కోసం చుట్టూతా మైదా పిండి పెట్టేసుకోవాలి. ఇప్పుడు పైన మూత గట్టిగా పెట్టుకొని స్టవ్ మీద ఒక హాఫ్ ఎన్ అవర్ లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మరొక అరగంట స్టవ్ మీదే ఉంచుకోవాలి. క్రిస్మస్, న్యూ ఇయర్ ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా! బయట ఎక్కడో కొనుక్కోకుండా ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.